So in one line, if you want to tell limitations of first law of thermodynamics is whether a reaction is spontaneous or non-spontaneous, it cannot explained by the first law of thermodynamics. So that is the main limitation of first law of thermodynamics. So let's see actually what is spontaneous reaction and what is non-spontaneous reaction. So in chemistry point of view, a spontaneous process or a spontaneous reaction can be defined as a process which has a tendency to occur by its own, or we can say on its own, or it can occur by proper initiation. That means only starting. At starting point of view, if you give some energy, the reaction will occur or the process will occur. Third one is under given conditions. So if you want to define a spontaneous process, any process which has a tendency to occur by itself or on its own by proper initiation, that means only starting if you want to give any energy, not throughout the process, and some in under given condition. Let's see some examples for these spontaneous process. And we know that sugar dissolution in water. So if you dissolve sugar or salt in water on its own, it will melt completely. Either in some cases we can stir with the help of a spoon. That means that is the proper initiation. Just if in the initiation we just stir with the spoon, the sugar or salt dissolve in the water. Next, evaporation of lake into vapor. The evaporation of water of lake. సో ఈ లేక్లో ఉండేటువంటి అంటే ఏదైనా నదిలో లేదా చెరువులలో ఉండేటువంటి వాటర్ ఎవాపరేట్ అయిపోయి వేపర్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో స్పాంటేనియస్ ప్రాసెస్. సో స్పాంటేనియస్గా జరుగుతుంది, దీనికి మనమేమి ఎక్స్టర్నల్గా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్. వీ నో దీస్ ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ familiar with us. So flow of heat from high temperature to low temperature. Next, diffusion of gas from high pressure to lower pressure. So గ్యాస్ పార్టికల్స్ ప్రెషర్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ నుంచి లో ప్రెషర్ వైపు గ్యాస్ పార్టికల్స్ అనేవి డిఫ్యూజ్ అవుతాయి, వ్యాపిస్తాయి. సో ఇవన్నీ కూడా స్పాంటేనియస్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మెల్టింగ్ ఆఫ్ ఐస్. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ అండర్ గివెన్ కండిషన్స్. వాట్ ఆర్ ద గివెన్ కండిషన్? ఎట్ -10 degrees centigrade the ice cannot melt into water, that is ice cannot converting into water. సో -10 degrees centigrade దగ్గర ఐస్ లాగే ఉంటుంది తప్ప అది వాటర్ లాగా కన్వర్ట్ అవ్వట్లేదు. వేర్ యాజ్ ఎట్ 2 degrees centigrade ఇట్ ఈస్ ఎ స్పాంటేనియస్ ప్రాసెస్. ఐస్ అనేది వాటర్ లాగా మెల్ట్ అవుతుంది. దట్ మీన్స్ melting of ice under given set of condition. At 2 degrees centigrade it is acting as a spontaneous process. At -10 degrees centigrade it is non-spontaneous process. సో ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా స్పాంటేనియస్ ప్రాసెస్ కిందకి వస్తాయి. అంటే వాటంతటా అవి జరుగుతాయి, మనం బయట నుంచి ఎలాంటి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. చేసినా కూడా ఓన్లీ ప్రాపర్ ఇనిషియేషన్, స్టార్టింగ్ కొంత హెల్ప్ చేస్తే ఆ రియాక్షన్స్ వాటంతటా అవి జరిగితే వాటిని ఏమంటున్నాం? వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ స్పాంటేనియస్ ప్రాసెస్. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ బై ప్రాపర్ ఇనిషియేషన్. ప్రాపర్ ఇనిషియేషన్ చేయడం వల్ల మనకు ఎలాంటి రియాక్షన్స్ జరుగుతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఎ రియాక్షన్ వీ హ్యావ్ H2 plus O2 that is gives rise to H2O, that is water molecule preparation. So by the help of electric spark, సో మనం కొంత ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇచ్చినట్లయితే దెన్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ విల్ కంబైన్ టు ఫార్మ్ వాటర్ మాలిక్యూల్. సో దిస్ ఈజ్ అ స్పాంటేనియస్ ప్రాసెస్. ఎస్, ఇట్ ఈస్ ఎ స్పాంటేనియస్ ప్రాసెస్, అంటే అది దానంతట అది జరిగేటువంటి ప్రాసెస్. కానీ ఇనిషియేషన్లో వీ హ్యావ్ టు గివ్ ఎలక్ట్రిక్ స్పార్క్. నెక్స్ట్, వెన్ కార్బన్ ఈజ్ రియాక్టింగ్ విత్ ఆక్సిజన్, మనం కార్బన్ని మండిస్తాం, బొగ్గుని మండిస్తాం. సో మండించడానికి వీ హ్యావ్ టు ఇగ్నైట్, వీ హ్యావ్ టు గివ్ ఇగ్నైషన్. సో మనకు కొంత మంటని ఇచ్చినట్లయితే ఆఫ్టర్ దానంతట అదే రియాక్షన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాపర్ ఇనిషియేషన్. సో దీస్ ప్రాసెస్ ఆర్ ఆల్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సబుల్. నేచర్లో జరిగేటువంటి స్పాంటేనియస్ ప్రాసెస్ అన్నీ కూడా ఇర్రివర్సబుల్. దట్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చింది అనుకోండి, సో వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, పైనుంచి కిందికి వస్తుంది తప్ప మళ్ళీ కింది నుంచి పైకి పోదు. సో ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. అదేవిధంగా టెంపరేచర్, హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి వస్తుంది తప్ప లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి పోదు. ఇది ఆల్ స్పాంటేనియస్, న్యాచురల్గా జరిగేటువంటి స్పాంటేనియస్ ప్రాసెస్ అన్నీ కూడా ఇర్రివర్సిబుల్. దట్ మీన్స్ దే ఆర్ ప్రొసీడ్ ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో మాత్రమే జరుగుతాయి, మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్ జరగదు. అలాంటి ప్రాసెస్ని ఏమంటున్నాం మనం? ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. So we can say all spontaneous processes are irreversible, so they occur only in one direction. Next we'll discuss about non-spontaneous process. So what is mean by non-spontaneous process? A process which has no tendency
no tendency to occur by its own. దానంతట అది జరగట్లేదు. ఈవెన్ ఆఫ్టర్ ప్రాపర్ ఇనిషియేషన్, స్టార్టింగ్లో కొంత ఎనర్జీ ఇచ్చినా కూడా రియాక్షన్స్ లేదా ప్రాసెస్ జరగవు. దెన్ either there is no non-spontaneous process at all means no. Non-spontaneous process or occur, but the condition is we have to supply continuous energy externally. We have to supply continuous energy, then only non-spontaneous process will happen. For example, heat flows from body at low temperature to high temperature. It cannot occur on its own, but if we supply continuous amount of energy, it will occur. We know that హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ టు లో, హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ఫ్లో అవుతుందని తెలుసు. కానీ దాని రివర్స్ ఏంటి, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ లో టెంపరేచర్ టు హై టెంపరేచర్. అది జరగట్లేదు, అది నాన్ స్పాంటేనియస్. అన్లెస్ ఇఫ్ యూ సప్లై ఎక్స్టర్నల్ ఎనర్జీ, బయట నుంచి మనం ఎక్స్టర్నల్గా ఎనర్జీ ఇస్తే ఆ ప్రాసెస్ జరుగుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రిఫ్రిజిరేటర్. all we have refrigerators at our home. So in refrigerator, fridge ఏం చేస్తుంది, it will kept the substances very cool. If you place ice cream in that fridge లో ice cream పెడితే the ice cream always will be cool. What fridge is doing means it will actually, in fridge temperature is low, we know that outside temperature is high, that is body at low temperature, body at high temperature. This fridge what it will do, it will release energy into outside. లోపల క్రియేట్ అయ్యేటువంటి హీట్ ఎనర్జీని ఇది బయటికి నెట్టేస్తూ ఉంటుంది. బట్ యాక్చువల్గా అది జరగదు. లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి ఎనర్జీ రిలీజ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ జనరల్లీ. బట్ వెన్ వీ కనెక్ట్ దిస్ ఫ్రిడ్జ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్లగ్ పెట్టి మనం దీన్ని ఏం చేస్తున్నాం, ఆపరేట్ చేస్తున్నాం. దట్ మీన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఏంటంటే కరెంట్ ద్వారా ఈ లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కి హీట్ ఎనర్జీని బయటికి పంపించేస్తూ ఆల్వేస్ వీఆర్ మెయింటైనింగ్ కూల్ ఎట్ ఇన్సైడ్ ద ఫ్రిడ్జ్. సో ఫ్రిడ్జ్లో ఇన్సైడ్లో కూలింగ్ ఎప్పుడు మెయింటైన్ అవుతూనే ఉంటుంది. ఎలా జరుగుతుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎనర్జీ, దట్ ఈస్ కరెంట్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. నెక్స్ట్, వాటర్ కెనాట్ ఫ్లోస్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. వీ నో దట్ వాటర్ ఫ్లోస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వస్తుంది, బట్ బాటమ్ నుంచి టాప్కి వాటర్ వెళ్తుందా, వెళ్ళదు. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఇది జరగకూడదు, బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. వై? బికాస్ మనం గ్రౌండ్ వాటర్ని ఏం చేస్తున్నాం, విత్ ద హెల్ప్ ఆఫ్ మోటార్స్, డీసీ మోటార్తో ఏం చేస్తున్నాం, వీఆర్ పుల్లింగ్ ద వాటర్ ఫ్రమ్ డౌన్వర్డ్ అండ్ వీఆర్ ఏం చేస్తున్నాం, వీటిని ట్యాంక్స్లోకి పంపిస్తున్నాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఎలా జరుగుతుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ డీసీ మోటార్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇన్ దిస్ వే నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ external agent. So the process which occur with the help of external agents are called as non-spontaneous process.